చూసారు కదా ఫస్ట్ వంట పచ్చడి కదా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓకే. మీరు ఏం చేస్తున్నారు? కాలీఫ్లవర్, దహీ కాలీఫ్లవర్. ఓకే ఓకే, మరి దహీ గోబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దహీ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే దీప్తి గారు స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించిన. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెరుగు కాంబినేషన్ లో చేస్తున్నారా? యా, దహీ కాలీఫ్లవర్. ఓకే, నూనె వేయాలండి. ముందు నూనె వేయండి. సందేహంగా చెప్తున్నారు దీప్తి గారు. నవ్వుతారేంటి? మళ్ళీ నవ్వారేంటి? నూనె వేయాలండి. ఓకే వేసారు. ఆ నూనె వేయాలనేది మీరు ఎందుకు అంత సందేహంగా చెప్తున్నారా? నాకు చిన్న డౌట్. తెలుగేనా మీది? అవునండి. అవునా? అవునండి. కాకపోయినా ఏం పర్లేదు చెప్పొచ్చు. ఏం పంపించేసాం మిమ్మల్ని ఇక్కడ నుంచి. తెలుగు వస్తుందండి. డౌట్ వచ్చింది కాదు, తెలుగు వస్తుంది అంటే తెలుగు రాదు. అక్కడే నో ప్రాబ్లం, ఏం కంగారు పడద్దు. ఇప్పుడు మేము మీకు నేర్పిస్తాం. మీ మదర్ టంగ్ ఏంటి? హిందీ అండి. హిందీయా? ఓకే, బాగా వచ్చు కదా గీత మనకు అసలు. ఓకే, అబ్ నెక్స్ట్ క్యా డాల్ రే ఆప్? నెక్స్ట్ జీరా. ఓకే, జీలకర్ర తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంట్లో బాగా ప్రిపేర్ చేశారండి మీరే? ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే మనకు అంతలా చిటిపట ఆడుతుంది. అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా మనం చేసినప్పుడు. నెక్స్ట్ వేసేయండి తొందరగా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఓకే, తర్వాత ఈ పెరుగు నుంచి ఇది రెడీ చేశానండి. పెరుగులో ఏమేమి వేసారు? ఇందులో హల్దీ, పసుపు, ఓకే, రెడ్ చిల్లీ, సాల్ట్ అండ్ ధనియా పౌడర్. ఓకే, అది ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్ని కూడా పెరుగులో వేసి ఇదేంటి గ్రైండ్ చేసాం. అవునండి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది అంటే మనము దహీ కాలీఫ్లవర్ అనుకున్నాం కదా, సో దానికి కావాలంటే ఇది ఇలా రెడీ చేసుకోవాలి. మనం పెరుగులోనే అవన్నీ కలుపుకున్నాం అంటే ఇంకా బాగా పడుతుంది. వేసేనా? అవునండి. ఏదో మంచి గ్రేవీలా రెడీ అయ్యేలా ఉంది కదా. యా, అంటే మనకి కుర్మా చేసుకునేటప్పుడు మనం ఎలా అయితే ఇచ్చేస్తామో. వాటర్ ఏమైనా కావాలా? ఇప్పుడు వద్దండి. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ ఐటమ్? ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. మమ్మీ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, అంటే ఎలా మనకి పుల్ల పుల్లగా ఉంటుందా? అవునండి. ఓకే, అంటే పెరుగు పులుసు తింటాం కదా, అలా ఉంటుందా? మన మజ్జిగ పులుసు లాగా పెరుగు పులుసు అంట. సో అంటే పెరుగు పులుసు అంటే మనం బేసిక్ గా ఈ ఉల్లిపాయలు ఇవే వేసి చేసుకుంటాం కదా, వెరైటీగా కాలీఫ్లవర్ తో. వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కావాలంటే? అవునండి. ఇది బాయిల్డ్ ఉండాలి వెజిటేబుల్స్. ఓకే, ఇందులో హాఫ్ బాయిల్ చేసుకుంటే ఇందులో తొందరగా బాయిల్ అయిపోతుంది. అవునండి. అయిపోయిందా? అవునండి. నెక్స్ట్ కాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేసేసాం. అవునండి, ఆల్రెడీ 5 minutes బాయిల్ చేశాను. ఓకే, సో కొంచెం సేపు మనం మామూలుగా మీరు వేసేసేయండి. మామూలుగా ఉడికించేసుకుంటే కొద్దిగా పెరుగులో ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది కదా. అయినా ఇవి కొంచెం పచ్చివి, వీటిలో ఉడకాలంటే కాస్త ఎక్కువ టైం పట్టేస్తుంది. అండ్ మనకి ప్రాసెస్ కూడా లాంగ్. ఈజీ గానీ మనకి పెరుగులో వాటర్ లో కష్టం. అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కదండి, సో సాల్ట్ ఉంటే అది తొందరగా బాయిల్ అవ్వదండి. సో ముందే మనం బాయిల్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ముందు ఉప్పు వేసేస్తే కూరగాయలు ఫాస్ట్. అవును. సో మనం ముందే ఉప్పు లేకుండా ఉడికించేసుకుని తర్వాత ఈ మరుగుతున్న పెరుగులో వేసేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. అవునండి. ఇది ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. సో ఆయిల్ మొత్తం పైకి వస్తే వంట అయిపోయినట్టు. అంటే బాగా తెలుసు. ఎండింగ్ మాత్రం స్టార్టింగ్ ఆయిల్ వేయాలని తెలుసు. కాదు అంటే పెరుగు నుంచి ఆయిల్ డిఫరెంట్ అయిపోతుందండి పైకి వచ్చేసి? డిఫరెంట్ కాదండి. అంటే ఎలా? ఏ వంటకైనా కూడా ఫినిష్ అయిపోతే ఆయిల్ పక్కకు వస్తే అది వంట అయిపోయినట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు నిజంగా తెలీదు ఇది. అంటే మామూలుగా గ్రేవీ కర్రీస్ లో ఏంటంటే ఆయిల్ పైకి వస్తే అది అయిపోయినట్టు లెక్క అనమాట. వంట రాకపోయినా ఆయిల్ పైకి వస్తే వంట అయిపోయినట్టు, అది ఈజీ. కానీ ఇలా సిమ్టమ్ ఫాలో అయితే కష్టం అబ్బా. ఆయిల్ పైకి వచ్చేసింది, వంట అయిపోయింది అంటే అది హైలో పెట్టేసుకుని పైకి వచ్చేసింది కట్టేద్దాం అనుకుంటే కష్టం. కొంచెం మగ్గిస్తే కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, 1-2 సార్లు అలా దించేసాం అనుకో, 3వ సారి ఇలా కాదు ఇంకొంచెం వెయిట్ చేయాలనే తెలుస్తుంది కదా ఎలాగో. అవును.
ఓకే, ఇది ఇంకా సరిపోతుందండి. సరిపోతుంది. Off యా కొరియండర్ ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత అండి ఓకే కొత్తిమీర. కొత్తిమీర. నేను ఈ రోజు బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చేయి పాపం, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. అవును. కొత్తిమీర వేసుకుంటున్నా పైన. సో చాలా ఈజీ ప్రాసెస్. అవును. అండ్ రెగ్యులర్ గా మనం కాలీఫ్లవర్ తో అంటే టమాటా కర్రీస్ ఇలాగే చేసుకుంటూ ఉంటాం కదా, దాని బదులు మిక్స్ కర్రీస్ ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు దీనికి. దీనికి అంటే కొంచెం కర్డ్ పుల్లగా ఉంటే బాగుంటుందా, స్వీట్ కర్డ్ పుల్లగా పుల్లగా ఉండాలా? ఓకే, వావ్ కలర్ఫుల్ గా ఉంది కదా. కదా. సో డిష్ లోకి తీసేద్దామండి దీనికి గారు. ఎస్ అండి. మనకి ఇది రైస్ రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. అవునండి. ఇంకొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఇవాళ మన మెయిన్ గోబీ కదా ఇది కాబట్టి అలా ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది కదా. వస్తుంది. అదే అంటే ఆ పెరుగులో ఎండుమిర్చి చేయడం అనేది మనకి బాగా ఫ్లేవర్ పట్టింది, ఆ ట్రెడిషనల్ థింగ్. అవును, అంటే మనం నిజంగానే పెరుగు తాలింపు అది వేసినప్పుడు ఎలా మంచి గుమగుమలు వస్తాయో అలా వస్తుంది. ఓకే, ఫైనల్ కి ఇంకొంచెం కొరియాండర్ వేస్తారా? అవునండి. అబ్బా, ఫైనల్ ఇష్యూస్ అన్ని బాగా తెలుసు కదా కొరియండర్ వేయడం. పాపం దీప్తిగా చూడు, తెలుగు రాపోయినా కష్టపడి మన కోసం నేర్చుకుని ఎంత మంచి వంట చేసి చూపించారు. ఎంకరేజ్ చేయాలి కదా. అంటే కొత్తిమీర వేయమని చెప్పి ఎంకరేజ్. అంటే ఇందాక వేసారు పాపం, కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడు, దాంట్లో తీసినప్పుడు ఏం కనపడలేదు కదా. అవును. రెడీయా? ఎస్. తీసేసుకోనా? అవునండి. ఓకే, సో మొత్తానికి దహీ గోబీ రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ దహీ గోబీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. దహీ గోబీ తయారు చేసే విధానం: పెరుగులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, దహీ గోబీ రెడీ.